సంగారెడ్డి పట్టణంలో 26వ వార్డు నందుకల శ్రీ సంతోషమాత దేవస్థానం నందు ఈరోజు కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరపడం జరిగింది. ముందుగా ఆలయంలో మహాశివునికి అభిషేకం మరియు కళ్యాణ మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు నాగేష్ పంతుల ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఇటు కార్యక్రమంలో భక్త మహాశయులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదములు మరియు అన్న ప్రసాదము స్వీకరించడం జరిగింది. సంతోష్ మాత దేవస్థానము ఆలయ కమిటీ సభ్యులు జి చంద్రశేఖర్, జి బసవేశ్వర్, వి ప్రభాకర్ చారి, ఎర్రోళ్ల పవన్ గౌడ్, అంబాటి ఆంజనేయులు, జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటు వనభోజన కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరపడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. Okay, fresh. Kau anjing bro, bro. Mana lu bro? Itu order apa? Ada. స్వస్తి విశ్వాసనామ సంవత్సరము కార్తీక మాసము ద్వాదశి. ఈ కార్తీక మాసం బొబ్బిలికుంట్ల కాలనీలో నివసించిన విఘ్నేశ్వర, పార్థ పరమేశ్వర, జగన్మాత సంతోష్ మాత దేవాలయం వద్ద మహా వైభవంగా పూజలు జరుగుతున్నాయి. వచ్చిన భక్తులకు కూడా ఆ పార్వతి పరమేశ్వర సంతోష్ మాత దేవత అనుగ్రహంతో కోరిన కోరికలు అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ భక్తులందరూ వచ్చేసి మహావైభవంగా పూజలు జరుపుకుంటున్నారు. వారి కోరికలు నెరవేరుస్తున్నాడు పార్వతి పరమేశ్వరుడు. మరియు అమ్మవారి అనుగ్రహంతో కూడా కోరికలు నెరవేరుస్తున్నాయి. కాబట్టి ఇంకా మరీ రాను డెవలప్ కావాలని ఆ అమ్మవారికి పాదంకు నమస్కారం ఇస్తున్నాను. చెప్పండి. ఓం శ్రీ గణేశాయ నమః. మా బొబ్బిలిగుంట కాలనీలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు, దేవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అందరూ ఇళ్ళ సంతోషంగా ఉండాలని ఈ ఆలయ కమిటీ తరఫున అందరికీ కార్తీక వనభోజన శుభాకాంక్షలు తెలుపుతుంది. లాల్సాపేట సైడ్ వల్ల బొబ్బిలికుంట దగ్గర ఉన్న సంతోష్ మాత దేవాలయంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాలు జరపడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము. మేము విశ్వాసంపేట నుండి వచ్చినాము. అయితే అమ్మవారు కూడా మన కలిసిన ఎవరు కోరుకున్నా గానీ ఆ కోరికలను నెరవేర్చి అందరినీ చల్లగా కాపాడుతుంది. కాబట్టి
అందరూ కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మన సంగారెడ్డిలో గాని వివిధ పక్కల గ్రామాల వాళ్ళు గాని మనకు సంతోషమాత గుడి దేవాలయము ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా రావాలని, మరి అమ్మవారి భక్తుల కోరికలు మాత్రము చాలా బాగా తీరుస్తుంది. మేము ఒక 4 సంవత్సరాల నుండి మేము ఇక్కడ చూస్తున్నాము. మాకు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి అమ్మవారిని కోరిన కోరికలు. కాబట్టి అందరు భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని మన హిందూ సాంప్రదాయ ఈ కార్తీక వనభోజనాలలో కూడా పాల్గొని అందరు భక్తులు ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతాము.